హలో అండి. నేను మీ డాక్టర్ భానుతేజ రెడ్డి. ఈరోజు మనం కామన్‌గా తాగే 3 డ్రింక్స్ కిడ్నీ స్టోన్స్‌కి కారణం అవుతాయా? అనే వాటి గురించి మాట్లాడతాను. యూజువల్‌గా కిడ్నీ స్టోన్స్ అనేవి ఏవి సడెన్‌గా రావు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం తీసుకుండే డ్రింక్స్ వల్ల గాని, మనం తీసుకుండే ఫుడ్ హ్యాబిట్స్, డయటరీ హ్యాబిట్స్ వల్ల స్టోన్స్ అనేది ఫార్మ్ అవ్వచ్చు. మనం ఏమనుకుంటూ ఉంటాం అంటే యూజువల్లీ ఇవన్నీ నార్మల్ డ్రింక్సే గదా! ఎప్పటినుంచో తాగుతున్నవే గదా! క్యాజువల్‌గా తీసుకునేవే గదా! వీటి వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవని అనుకుంటాం. కానీ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ సోడాస్ అనేవి హై షుగర్ కంటెంట్ ఉండడం వలన లోపల కిడ్నీ స్టోన్స్ ని కాజ్ చేయొచ్చు. రెండవది టీ ఆర్ కాఫీ. 1 లేదా 2 సార్లు రోజులో తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. అలా కాకుండా ఎక్కువగా కొంతమంది 6-10 సార్లు ఒక రోజులో తీసుకునే అవకాశం ఉంటది. వాళ్ళలో కిడ్నీ స్టోన్స్ నది దారి తీయొచ్చు. మూడవది క్యాన్డ్ ఫ్రూట్ జ్యూసెస్. సో, ఈ క్యాన్డ్ ఫ్రూట్ జ్యూసెస్‌లో కూడా షుగర్ కంటెంట్స్ అనేది చాలా హైగా ఉంటాయి. హై షుగర్ కంటెంట్స్, హై మినరల్ కంటెంట్స్ వల్ల కూడా స్టోన్స్ అక్యుములేట్ అయిపోయి కిడ్నీలో ఫార్మ్ అవ్వచ్చు. వీటి బదులు ఆల్టర్‌నేటివ్స్‌గా నేనేం సజెస్ట్ చేస్తానంటే వాటర్ అనేది 3 లీటర్స్ వరకు తీసుకుంటూ ఉండండి. నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ ఫార్మ్‌లో తీసుకోండి. సో, మీకా హాట్ డ్రింక్ తాగిన రిలాక్సేషను వస్తుంది. అలానే మీ వాటర్ ఇంటేక్ కూడా పెరుగుతుంది. నాలుగవది కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ ఈస్ ఎ వెరీ హెల్తీ అండ్ ఎ గుడ్ సప్లిమెంట్ టు యువర్ బాడీ. సో, కోకోనట్ వాటర్ తీసుకుంటూ ఉండండి. సో, దీస్ ఆర్ న్యాచురల్ అండ్ వెరీ హెల్తీ రాదర్ దాన్ దీస్ సాఫ్ట్ డ్రింక్స్, క్యాన్డ్ జ్యూసెస్ ఆర్ ఎక్సెసివ్ టీ ఆర్ కాఫీ. ఇఫ్ యూ ఆర్ ఎ టీ ఆర్ కాఫీ లవర్, బ్లాక్ టీ గాని, బ్లాక్ కాఫీ గాని ప్రిఫర్ చేయండి. థాంక్ యూ.